హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన దులేఖ గారు ఒంగోలు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ ముముక్షు యొక్క 4 శత్రువులు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. మరి మనకి ఇంత గొప్ప ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. నా పేరు దులేఖాబి. అండి, దులేఖా భాయ్ కాదు. ఓకే, దులేఖాబి. నేను ఒంగోలు నుంచి. సో నా ఆధ్యాత్మిక గురువులు వచ్చేసి మా అమ్మ నాన్న అండి. వాళ్ళు మాకన్నా ముందుగా ధ్యానంలోకి వచ్చారు. చాలా మంచి మంచి అనుభవాలు పొందుతూ ఉన్నారు. తర్వాత ఒకరోజు నా దగ్గరికి వచ్చేసి, "అమ్మ నువ్వు కూడా ధ్యానంలోకి రా" అంటే నేనేమన్నానంటే, "అమ్మ ఇదంతా పెద్దవాళ్ళు చేసుకునేది. నేను మీ వయసుకొచ్చినాక చేస్తాలే. ఇప్పుడు కాదు" అన్నాను. మా అమ్మ, "అలా కాదమ్మా! నువ్వు నాతో పాటు కూర్చో. నీకు కొన్ని కొన్ని అనుభవాలు తెలుస్తాయి. తర్వాత నువ్వు చెప్దువు. నీకిష్టం లేకపోతే అప్పుడు మానేద్దువు" అనని మా అమ్మ నా పక్కన కూర్చొని రోజు ఒక వారం రోజులు మన ఇంటికొచ్చి మన పక్కన కూర్చొని చేపిస్తూ ఉండేది. అలా నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది జరిగిందనమాట. నేను ప్రతిరోజు అమ్మా, నాన్నకి ఎన్నో థాంక్స్ చెప్పుకుంటాను. ఎంతో ఉన్నతమైన ఈ మార్గంలోకి నన్ను తీసుకొచ్చారు. ఎంత చదివినా తరగనంటి జ్ఞానాన్ని నాకందించారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రాపంచికంగా తెలుసుకునేది వేరు. ఆధ్యాత్మికంగా మనం తెలుసుకునే జ్ఞానం ఇంత కూడా ఉందా? మనకు తెలియకుండా ఇన్ని రోజులు ఉన్నామా? అనేది నాకు అప్పుడు రియలైజ్ అయిందనమాట. ఆ తర్వాత ధ్యానం చేస్తూ ఉండగా ఒంగోలులో సంజీవని పిరమిడ్‌లో L1 వర్క్‌షాప్ జరుగుతుంది. 11 డేసు అన్నారు. సరే, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని అందరూ చెప్తూ ఉంటే విన్నాము. మనకు అవకాశం వచ్చింది నేర్చుకుందాము అనని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత అర్థమైంది, ఇంకా ఇంత జ్ఞానం ఉంది. మనం నేర్చుకోవాల్సింది, మనకి ఇప్పటి వరకు తెలిసింది వేరే, తెలుసుకోవాల్సింది చానా ఉంది అనేది నాకు అక్కడికి వెళ్ళినాక గాని అర్థం కాలేదన్నమాట. అలా L1 పూర్తయిన తర్వాత చంద్రావతి మేడం గారి ఆధ్వర్యంలో మేడం ఎక్కడ క్లాసులున్నాయంటే అక్కడికి వెళ్ళేసి మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ వస్తున్నాను మాస్టర్స్. ఇది నా జర్నీ. ఇంకా కొన్ని కొన్ని అనుభవాలు మనం ఇప్పుడు ఈ టాపిక్ చెప్పుకుంటూ మనం మాట్లాడుకుందాము. ఓకే మాస్టర్స్. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముముక్షువు యొక్క 4 శత్రువులు. అంటే ఇక్కడ ముముక్షువు అంటే ఎవరు? మోక్షాన్ని కోరుకునే వాళ్ళం. మోక్షాన్ని మనం ఎవరు కోరుకుంటున్నాం? మనమే, సాధకులమే. మనము సాధకులనే ముముక్షువు అంటారనమాట. అంటే మనందరము పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. మన యొక్క చివరి లక్ష్యం ఏంటి? ఏ మూలం నుంచి వచ్చామో ఆ మూలానికి చేరుకోవడమే. అంటే మన చివరి లక్ష్యం వచ్చేసి పూర్ణాత్మలో ఐక్యం అయిపోవటమేనన్నమాట. ఎలా అయితే సముద్రం నుంచి నీరు ఆవిరయ్యి మేఘాలుగా వెళ్ళి తర్వాత వర్షంగా వచ్చేసి మళ్ళీ అదే నీరు కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నీ దాటుకుంటూ వచ్చి సముద్రంలో కలుస్తుందో, మనం కూడా ఈ జన్మ పరంపరలో ఇన్ని జన్మలు తీసుకుంటూ కొంత కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ చివరికి మన లక్ష్యం ఏంటి? పూర్ణాత్మలో కలవటం అన్నమాట. మరి ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని, శరీరాన్ని కాను అనన్న ఒక విషయం తెలుసుకొని నిత్యము ధ్యాన, జ్ఞాన సాధనలో ఉంటూ ఉంటారో, వాళ్ళు ఈ పూర్ణాత్మకు చేరుకునే దశలో ఈ యొక్క 4 స్థితులని దాటవలసి వస్తుందన్నమాట. ఈ 4 స్థితులు ఏంటి అంటే భయం, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. ఇలా ఈ 4 స్థితులు మనము దాటవలసి వస్తుందన్నమాట. అవి ఏంటి అంటే భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, అలాగే ఆధ్యాత్మిక బద్ధకము.
సో, ఈ 4 స్థితులను మనము దాటాల్సి వస్తుంది. కాబట్టి మనము 350-400 జన్మలు తీసుకుంటామని మైకేల్ సిద్ధాంతం ప్రకారం మనందరికీ తెలుసు. కాబట్టి మనం ప్రతి జన్మలో ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఈ జన్మ పరంపర అనేది సాగిపోతూ ఉంటుంది. మరి ఈ జన్మ పరంపరలో మనము ఈ భయాన్ని దాటడానికి కొన్ని జన్మలు, అలాగే అసంపూర్ణ జ్ఞానాన్ని దాటడానికి కొన్ని జన్మలు, అలాగే అతీంద్రియ శక్తులని దాటడానికి ఇంకొన్ని జన్మలు తీసుకుంటూ మనము ఇలా సాగుతూ వస్తుందనమాట. కానీ ఎవరైతే తన యొక్క జన్మని ఇప్పుడు ఏదైతే జన్మలో ఉన్నామో ఆ జన్మని ఆఖరి జన్మగా చేసుకోవాలని అనుకుంటారో, అంటే ఇక నాకు వేరే జన్మ వద్దు, నాకిదే ఆఖరి జన్మ కావాలి అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఈ జన్మలో ఈ యొక్క 4 స్థితులని పూర్తి చేయాల్సి వస్తుందనమాట. అంతవరకు మనము కొన్ని కొన్ని జన్మల్లో ఒక్కొక్క స్థితిని దాటుకుంటూ వస్తాము. కానీ ఈ జన్మని మనం ఆఖరి జన్మగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ 4 స్థితులని ఇదే జన్మలో మనము దాటాల్సి వస్తుందనమాట. కాబట్టి ఇలా మనం కొంత కొంత జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఇంతకు ముందు జన్మల్లో మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఇంతకు ముందు జన్మల్లో మనము ఎక్కడైతే ఎంత జ్ఞానమైతే పొంది ఆపేసామో, అక్కడి నించే ఈ జన్మలో మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఎన్ని నిరోధాలు వచ్చినా వాటిని భయపడకుండా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మనము కొనసాగించడం జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ 4 నిరోధాల్లో మనము మొదటి నిరోధమైనటువంటి భయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. భయము అంటే ఇప్పుడు మనకి భయం వచ్చింది అంటే ఫస్ట్ మనం ఏం చేయగలుగుతాము? మనలో ఉన్న శక్తి ప్లస్ పాయింట్స్ అనేవి మనము మర్చిపోతాము. ఆ భయాన్ని దాటితే పొందవలసిన ఆనందానికి కూడా మనము దూరమవుతామనమాట. అంటే ఆత్మ తొలినాళ్ళలో ఏమనుకుంటుంది? ఈ భయాన్ని దాటడానికి భయపడిపోతుంది. అప్పుడు తన యొక్క శక్తిని, ఆనందాన్ని కూడా కోల్పోతుందనమాట. ఈ భయం మళ్ళీ 4 రకాలుంటుంది. ఏంటి అంటే అది శారీరక భయము, మానసిక భయము, బుద్ధిమాంద్యము, అలాగే శారీరక భయము, మానసిక భయము, బుద్ధిమాంద్యము, ఆత్మ భయము. ఇలా ఈ 4 రకాల భయాలని మనము దాటవలసి వస్తుందన్నమాట. ఇందులో మొదటిగా వచ్చేది శారీరక భయము. ఈ శారీరక భయము అనేది శరీరానికి సంబంధించింది. ఎవరైతే తమ శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో, అమ్మో! నేను బయటకి వెళ్ళేసి బండి డ్రైవింగ్ నేర్చుకున్నాననుకో, పడిపోతే నాకు దెబ్బ తగిలిపోతే అనని శరీరానికి ఏమైపోతుందో అన్న భయంతో ఉండిపోయే వాళ్ళని శారీరక భయము అంటారు. ఈ శారీరక భయం నుంచి మనము బయటకి రావడం కోసము మనకి మనమే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనము ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే యోగా కావచ్చు, ఏదైనా ఎక్సర్‌సైజులు కావచ్చు, అవన్నీ చేసుకుంటూ ఉండాలి. అలాగే తర్వాత మనకి ఇప్పుడు ఉయ్యాల వెళ్ళేదానికి భయమనుకోండి. ఉయ్యాల ఎక్కి ఉయ్యాల ఊగటానికి భయమనుకోండి. అట్ల తద్ది రోజు పెద్ద ఉయ్యాల వేస్తారు కదా మాస్టర్స్. 2 తాటి చెట్ల మధ్య పెద్ద ఉయ్యాల. అప్పుడు ఆడకి వెళ్లి ఊగమంటే వాళ్ళంటారు, "నేను పార్క్‌లో ఉయ్యాలే ఊగలేను, భయమేస్తుంది. నువ్వు దీనికి తీసుకొచ్చావు నేనెలా" అంటాం. కానీ ఒకసారి, 2 సార్లు మనం అక్కడ భయపడతాం ఆ ఉయ్యాల ఊగినప్పుడు. కానీ నాలుగోసారి, ఐదోసారి అంత పైకి వెళ్లి వచ్చేటప్పుడు మనము ఆ యొక్క మానసిక ఆనందాన్ని పొందగలుగుతామనమాట. ఎప్పుడైతే మన భయాన్ని మనం దాటి ముందలకెళ్తామో అక్కడ మనం పొందే మానసిక ఆనందం కూడా ఎంతో వెలకట్టలేనిది మాస్టర్స్. ఇలా మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవాలి. ఈ శారీరక భయం నుంచి బయటికి రావడానికి. కొంతమందికి కార్ డ్రైవింగ్ అంటే భయము, అలాగే బండి నేర్చుకోవటం భయము, కంప్యూటర్ నేర్చుకోవచ్చు. ఇంకా జెయింట్ వీల్ ఎక్కడం అంటే, హైట్స్ అంటే భయమున్న వాళ్ళు, ఇలా కొంత కొంత హైట్స్ అనేవి మనం ఎళ్లి చూసుకొని, మనల్ని మనమే పుష్ చేసుకుంటూ, ఆ భయం నుంచి మనము బయటకి రాగలగాలనమాట. ఇలా మనం ఇదంతా ఎందుకు చేయాలి అంటే, ఈ భయం ఉన్నంత వరకు ఆ యొక్క ఆనందాన్ని మనం పొందలేము. కానీ, ఈ జీవితం అనే నాటకంలో మనం ఈ శరీరాన్ని ఒక పాత్రగా తీసుకొని వచ్చాం కదా! మరి ఈ శారీరక భయం నుంచి మనం బయట పడగలిగితేనే, ఈ యొక్క నాటకాన్ని, మన పాత్రని మనము పూర్తిగా
నిర్వర్తించగలుగుతాము. కాబట్టి ఈ శారీరక భయం నుంచి మనం బయటికి రావాలి అంటే మనకు మనమే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని, వాటిని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే డ్రైవింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, జైంట్ వీల్స్ కావచ్చు, వాటర్ పార్క్స్ కావచ్చు, నీళ్ళంటే భయముండి కొంతమంది స్విమ్మింగ్ కూడా వెళ్ళమంటారు. అలాంటి వాళ్ళు కూడా మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ మనము వెళ్తూ ఉండాలనమాట. తర్వాత వచ్చేది ఇప్పుడు మనము శారీరక భయం అయిపోయింది. తర్వాత వచ్చేది మానసిక భయము. ఈ మానసిక భయము అంటే భవిష్యత్తులో ఆ విషయం జరగనప్పటికీ కూడా జరుగుతుందేమో అనే ఊహలలో ఎన్నో భయాలను సృష్టించుకొని మన మేడం మీరు వీడియో ఓకే మ్యామ్. సో, మానసిక భయము అంటే భవిష్యత్తులో ఆ విషయం జరగపోయినప్పటికీ కూడా అది జరుగుతుందేమో అని మన యొక్క ఊహ తెచ్చుకొని, ఆ ఊహతో కలిగే భయాన్నే మానసిక భయము అంటారు. ఉదాహరణకి ఇప్పుడు పిల్లల్ని స్కూల్‌కి ఆటోలో పంపామే అనుకోండి. ఆ పిల్లల స్కూలు 4కి అయిపోతుంది. రోజు 4:30 కల్లా ఇంటికొచ్చేస్తారు. ఆ రోజు ఒక అర్ధగంట ఆలస్యంగా వచ్చారే అనుకోండి ఆ ఆటో. ఈ లోపల వాళ్ళు క్షేమంగానే వస్తారు. కానీ ఈ తల్లి 4:30 నుంచి 5 అయిపోయింది. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి కంగారుగా తిరిగిపోతూ ఏవేవో ఊహించేసుకుంటుంది. ఏదైనా జరిగిందేమో, పిల్లలకి ఏదైనా బాగలేదేమో అనని. కానీ అది నిజం కాదు. పిల్లలు క్షేమంగానే ఉన్నారు. మన యొక్క ఊహ వల్ల మనకు కలిగే భయం ఉంది చూడండి. దాన్నే మానసిక భయము అంటారు. అదే విధంగా ఆఫీస్‌లో కనుక మన హస్బెండ్స్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు, కొత్త ఆఫీస్‌కి మారినప్పుడు బాస్‌తో మాట్లాడడం కానీ, కొలీగ్స్‌తో కలిసిపోవటం కానీ, లేదు మనం ఇంటి నుంచి అంటే వేరే ఊరికి షిఫ్ట్ అయినప్పుడు ఆ కొత్త లొకాలిటీలో మనల్ని మనం పరిచయం చేసుకోవటంలో కానీ, అంటే అవతల వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో, మనం ఈ మాట చెప్తే అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారనేది మనము ముందుగానే ఒక ఊహలోకి వెళ్ళిపోయి, దాన్ని మనం భయంగా క్రియేట్ చేసుకుంటున్నామనమాట. ఇది మానసిక భయమనమాట. ఈ భయం నుంచి మనం బయటికి రావాలంటే నిత్యము ధ్యానం చేస్తూ ఉంటే 80% వరకు ఇలాంటి భయాల నుంచి మనము బయటకి రాగలుగుతాము. అర్థమైందా మాస్టర్స్? మానసిక భయము అంటేనే మన యొక్క ఊహతో మనం తెచ్చుకునే భయము. అది నిజంగా జరగదు. కానీ జరుగుతుందేమో అన్న ఊహతోటి మనం తెచ్చుకునే భయాన్నే మానసిక భయము అంటారు. తర్వాత వచ్చేది బుద్ధిమాంద్యము. ఈ బుద్ధిమాంద్యము అంటే ఇప్పుడు మనం ఏం తెలు అంటే ఇప్పుడు మనము 10వ తరగతి వరకు పరీక్షలు రాసాము. కానీ ఇంటర్ పరీక్షలొచ్చేసరికి అంటే ప్రతి క్లాస్‌లో మనం పరీక్ష రాసుకుంటూనే పాస్ అయితేనే మనల్ని తర్వాత క్లాస్‌కి ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ ఇంటర్‌లో పరీక్షలొచ్చేలేకి అమ్మో! బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయే నేనెట్లా రాస్తానో ఏమో అనని మనకి తెలియని ఒక భయం ఏర్పడుతుంది. అంటే ఆ పనిని మనము ఎన్నో సార్లు చేశాము. ఎంతో సవ్యంగా చేయగలము. కానీ అది మళ్ళీ ఎలా చేస్తామో ఏమో అన్న భయంతో మన యొక్క నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వచ్చే భయాన్నే బుద్ధిమాంద్యము అంటారనమాట. అంటే ఇప్పుడు ఇంటికి కొత్తగా ఒక కోడలొచ్చిందనుకోండి. ఆమె వాళ్ళ పుట్టింట్లో ఎంతో చక్కగా అన్ని వంటలు అన్నీ చేయగలుగుతుంది. కానీ అత్తగారింటికి రాంగాల్నే వంట చెయ్యమ్మా అంటే, అమ్మో! నేనెలా చేస్తానో, వాళ్ళేం పేర్లు పెడతారో అనని ఒక రకమైన భయం వస్తుంది. అంటే ఆల్రెడీ తను ఎంతో నిష్ణాతుల అయినప్పటికీ కూడాను తెలియని ఒక భయం ఏర్పడుతుంది చూడండి. అదే బుద్ధిమాంద్యము అంటారనమాట. ఆ విధంగా ఈ బుద్ధిమాంద్యం నుంచి మనం బయటకి రావాలి అంటే, మన జీవితంలో అంటే ఈ జన్మని మనం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని పనులు పూర్తి చేస్తామనేది టార్గెట్ పెట్టుకొనే వస్తాము. ఆ పనులు మనము ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, మన యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా మనము ఆ పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క బుద్ధిమాంద్యం నుంచి మనము బయటకి రాగలుగుతామనమాట. తర్వాత వచ్చేది ఆత్మ భయము. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! శారీరక భయము, మానసిక భయము, బుద్ధిమాంద్యము అయిపోయింది. ఇది నాలుగోది భయంలో చివరిదనమాట. ఇది ఆత్మ భయము. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ అర్థమవుతాయి. అంతా బాగుంది. అన్ని భయాలు పోగొట్టుకున్నట్టే ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో ఒక మూల కొంత భయం అనేది మనల్ని పట్టుకొని ఉంటుంది. దీన్నే ఆత్మ భయము అంటారనమాట.
ఈ యొక్క ఆత్మ భయం నుంచి మనం బయటకి రావాలి అంటే జ్ఞానయోగం అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఆత్మ భయం నుంచి బయటకి రాగలుగుతామనమాట. అంటే కర్మయోగం స్థాయిలో మనము ఎవరైనా బయటకి వెళ్ళినప్పుడు మనము అడుక్కునే వాళ్ళొస్తారు. వాళ్ళకి అవసరమైన ఫుడ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇలా ఇంటి ముందలకొచ్చిన వాళ్ళకైనా మనకు తెలిసినంతలో మనము కొంత దానం చేస్తూనే ఉంటాం. అది కర్మయోగ స్థాయిలో. ఇక్కడ జ్ఞానయోగ స్థాయికొచ్చేసరికి మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి విరివిగా పంచుతూ ఉండాలి. అప్పుడే మనము ఈ యొక్క ఆత్మ భయం నుంచి బయటపడగలుగుతామనమాట. వెరసి ఈ 4 రకాల భయాల్ని బయటపడటం కోసము మనము నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. మరి ధ్యానానికి కొత్తగా వచ్చిన రోజుల్లో మనకి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రకరకాల భయంకరమైన మొఖాలు అగుపడటము, రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఏమనుకుంటాము, ఇవన్నీ ఏందా ఇలా వస్తున్నాయి అనని మనము ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ నిజానికి అవి మనల్ని భయం నుండి బయట పడవేయడానికి మన కోసము ఎదురవుతాయి. ఇలాంటివన్నీ కూడాను. ఇలా ఈ మొఖాలు గాని, సౌండ్స్ గాని వచ్చినప్పుడు మనం ధ్యానం ఆపేయకుండా కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చొని, నేను ఒక అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాను. నేను ఆత్మస్వరూపురాలిని. ఏది నన్ను ఏమీ చెయ్యలేదు అని మనం చెప్పుకొని సాక్షీభూతంగా ఏది వచ్చినా మనం దాన్ని గమనించకుండా సాక్షీభూతంగా ఉంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఈ భయం నుండి బయటకి రాగలుగుతామనమాట. ఇది భయం అనే కాన్సెప్ట్ గురించి. అంటే ఈ భయంకి ఇప్పుడు మనం ఈ భయాన్ని దాటలేదనుకోండి, దీనికి సంబంధించిన జబ్బులు అనేవి మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన అవయవాల మీద మనకి ఈ జబ్బులనేయి ఎదురవుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ భయాన్ని దాటడం అనేది ఎంతో అవసరం మాస్టర్స్. ఉదాహరణకి నా జీవితాన్నే తీసుకుంటే, నేను ఫస్ట్ అసలు ఇంట్లో నుంచి బయటకొచ్చేదాన్నే కాదు. నలుగురిలో మాట్లాడాలంటే ఎంతో భయపడేదాన్ని. స్కూల్లో గూడా పైకి లేసి నాకీ డౌటు దీనికి ఆన్సర్ చెప్పండని నేను ఏ రోజు అడిగింది కూడా లేదనమాట. అలా ఉండేదాన్ని. తర్వాత ఎప్పుడైతే నేను ఈ L1 క్లాసులకి జాయిన్ అయ్యానో, అప్పుడు ఒక్క నిమిషం సారీ మాస్టర్స్. ఎప్పుడైతే నేను ఈ L1 క్లాసెస్‌కి ఫస్ట్ ధ్యానంలోకొచ్చిన తర్వాత, నా భయం అంటే బయటకి వచ్చి నలుగురితో మాట్లాడేదానికి భయాన్ననే దాన్ని దాటగలిగాను. L1 క్లాసెస్ జరిగి నేనెప్పుడైతే జ్ఞానాన్ని పొందానో, అప్పుడు మేడం అన్నారు, "నువ్వు పలానా ఊరికెళ్ళి క్లాస్ చెప్పి రావాలమ్మా" అంటే, చంద్రావతి మేడం చెప్తే నేననుకున్నాను, ఎప్పుడైనా నేను బయటకి ప్రయాణం చేయాలి అంటే, మా వారో లేదంటే నా పిల్లలో వస్తారు. అలాంటిది లేదండి నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అనని నాకు నేను ధైర్యం చెప్పుకొని, మనకి చీమకుర్తి కావచ్చు, పొదిలి, కనిగి, కంబం ఇలా అన్ని ఊర్లు నేనొక్కదాన్నే వెళ్ళి ధ్యానం చెప్పి వచ్చాను. అంటే నా యొక్క శారీరక భయం నుంచి, మానసిక భయం నుంచి నేను బయటికి వచ్చాననమాట. అలాగే ఫస్ట్‌లో 2 క్లాసులకి అంటే ఫస్ట్ క్లాసు, రెండో క్లాస్‌కి కొంచెం తడబడేదాన్ని. అంటే చెప్పేటప్పుడు నాకన్నీ బాగానే గుర్తున్నాయి కానీ, జనాలని చూసేసరికి కొంచెం భయమేసి తడబడుతూ ఉండేదాన్ని. తర్వాత నేననుకున్నాను, నాకు తెలిసిందే నేను చెప్తున్నాను కదా! మళ్ళీ నేనెందుకు తడబడుతున్నానని మూడో క్లాస్ నుంచి అంటే మూడో క్లాస్ ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి నేను తడబడకుండా మనకు తెలిసిన జ్ఞానాన్ని ధైర్యంగా అందరికీ చెబుతూ వస్తున్నాననమాట. అలా స్టెప్ బై స్టెప్పు మనము ఒక అడుగు ధ్యానం చేసి జ్ఞానం నేర్చుకోవడానికి ముందుకు వేసినప్పుడు ప్రకృతే మనల్ని మన భయాల నుంచి బయటకి వచ్చేదానికి ఒక్కొక్క అవకాశం ఇస్తూ వస్తుందనమాట. అలా నేను చెప్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధిమాంద్యం నుంచి బయటకి రాగలిగాను. తర్వాత ఇక ఆత్మ భయం అంటారా? మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడు మనం ఆ ఆత్మ భయం నుంచి బయటికి రాగలుగుతామనమాట. ఇది భయం అనే కాన్సెప్ట్. తర్వాత మన 4 స్థితుల్లో భయమైపోయింది. తర్వాత వచ్చేది అసంపూర్ణ జ్ఞానము. ఈ అసంపూర్ణ జ్ఞానము అంటే దీన్ని మిడిమిడి జ్ఞానంగా కూడా చెప్పుకోవచ్చనమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకంతా తెలుసు. అన్నీ నాకు
అర్థమైపోతాయి. ఇంకా పక్కవాళ్ళు చెప్తే నేనేం వినాలి, నేను వినను అన్న అహంకారం ఉంటుంది చూడండి. దాన్నే అసంపూర్ణ జ్ఞానం కిందకి మనము తీసుకుంటామనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మాస్టర్స్. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు గావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా విషయం మనకి చెప్పడానికి వచ్చినప్పుడు మనమేమంటాము? "అబ్బా! నువ్వు నిన్న గాక మొన్నొచ్చావు. నువ్వేంట్రా నాకు చెప్పేది? నాకన్నీ తెలుసులే. నువ్వు పో" అంటాము. అలా మనమెప్పుడూ ప్రవర్తించకూడదు. మనకి జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చిన వాళ్ళ వయస్సుతో మనకి సంబంధం లేదు. వాళ్ళు చెప్పింది విని, మనకు నచ్చింది మనము స్వీకరించాలి. మనకు తెలియకపోయినా మనకు కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతామక్కడ. ఒక్కోసారి మనము పెద్దవాళ్ళు చెప్పేదానికి ఇష్టపడతామేమో గానీ, మనకన్నా చిన్నవాళ్ళు చెప్పేటప్పుడు మనం అంగీకరించలేకపోతామన్నమాట. అంటే ఉదాహరణకి మొన్న ఎల్1 ప్రాక్టికల్స్ వచ్చినియి. అందులో ఇప్పుడు నేను మెంటర్‌గా పనిచేస్తున్నాననమాట. నాకు 9 మంది పార్టిసిపెంట్స్‌నిచ్చారు. అందులో ఒక ప్రాక్టికల్ చేయమన్నారు. ప్రాక్టికల్ చేయమంటే నేను ఎవరెవరు చేస్తారంటే ముగ్గురు మేడమ్స్ ముందుకొచ్చారనమాట. అందులో ఇద్దరు మేడమ్స్ ఉండేసి ఆ టాపిక్ మీద మంచి పోస్టర్ చేద్దాం మేడం అనని ఎవరెవరు ఏ టాపిక్ మీద ఎంత పాయింట్స్ రాయాలి అంతా ఫైనల్ అయిపోయింది. అలా ఫైనల్ అయ్యి ఇంక చేసేద్దాం అనుకున్నప్పుడు మూడో మేడం జాయిన్ అయిపోయి, "మేడం మనం చార్ట్ చేసే కన్నా ఒక వీడియో చేద్దాము. అందరూ చక్కగా నేర్చుకొని అవే చెప్పేద్దాము" అన్నారు. అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ 90% అయిపోయిన విషయాన్ని కూడా పక్కన ఒక వ్యక్తి వచ్చేసి తన ఆలోచనని మనకి పంచినప్పుడు, దీనికన్నా అది బెటర్‌గా ఉన్నప్పుడు, మనం యాక్సెప్ట్ చేసి, దాన్ని తీసుకొని ముందలకి వెళ్ళగలగాలి. అంతేగాని ఇది ఫైనల్ అయిపోయింది. నువ్విప్పుడొచ్చి ఏందమ్మా చెప్పేదని మనం అనకూడదు. అంటే మన జీవితంలో మనం ఎప్పుడైనా జ్ఞానం నేర్చుకోవచ్చు. లేదా మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు. మనం నిర్ణయించుకొని ఒక ప్లాన్‌తో ముందలకి వెళ్తున్నప్పుడు, అంతకన్నా బెటర్ ప్లాన్ మనకు ఎదురైనప్పుడు, ఆ లాస్ట్ మినిట్‌లో అయినా దాన్ని మనం చేంజ్ చేసుకొని, మన జీవితంలో అప్లై చేసుకునే విధానాన్నే అప్పుడే మనము ఈ యొక్క అసంపూర్ణ జ్ఞానం అనే భయం నుండి మనము బయటకి రాగలుగుతాము. అర్థమవుతుందా మాస్టర్స్? అలా ఈ అసంపూర్ణ భావన నుంచి బయటకడొస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు. లేదంటే డాక్టర్స్ ఉంటారు. మళ్ళీ లెక్చరర్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారు, మేము డిగ్రీ చేశాము, పీజీ చేశాము, మేము నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాము అనని ఒక వాళ్ళు క్లోజ్డ్ మైండ్ తోటి ఉండిపోతారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి కొత్త విషయాలు చెప్తామన్నా గాని వాళ్ళు వినటానికి సిద్ధపడడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఓపెన్ మైండ్‌తో ఉండి లాస్ట్ వ్యక్తి ఇచ్చిన ఆలోచనని కూడా మనం స్వీకరించగలుగుతామో, అప్పుడు మనము ఈ యొక్క అసంపూర్ణ జ్ఞానము అనే భయం నుండి మనము బయటకి రాగలుగుతామనమాట. తర్వాత వచ్చేది అతీంద్రియ శక్తులు. నిత్యము మనము ధ్యానం చేస్తూ, శాకాహారిగా ఉంటూ, జ్ఞానాన్ని పొందుతూ, మన వాక్క్షేత్రం సరిగ్గా ఉన్నప్పుడు అంటే ఎవరి దగ్గరైతే సరియైన వాక్క్షేత్రం ఉంటుందో, వాళ్ళకి ఈ అతీంద్రియ శక్తులనేవి తప్పకుండా సిద్ధిస్తాయి. ఒకసారి మనకి అతీంద్రియ శక్తులు వచ్చినియని మనకెలా తెలుస్తుంది అంటే, జరగబోయే విషయాలు మనకి 2, 3 సార్లు మన జీవితాన్ని మనం గమనించుకున్నప్పుడు మనకు అర్థమైపోయింది. ఓహో! నాకిది ముందుగానే తెలిసింది. అలాగే జరిగింది అనని మనకెప్పుడైతే అర్థమయిందో, అప్పుడు మనకి అతీంద్రియ శక్తులు వచ్చినియి అనుకుంటాం. ఈ అతీంద్రియ శక్తులు అంటే ఇదే ఊహాశక్తి, సంకల్ప శక్తి, టెలిపతి, ఆరా ఇలాంటి వాటినన్నిటిని కూడా మనము అతీంద్రియ శక్తులు అనుకుంటాము. ఈ అతీంద్రియ శక్తుల్ని ఎప్పుడూ మన యొక్క ప్రాపంచిక సుఖాల కోసం మనము వాడుకోకూడదు. మన యొక్క ఆత్మ ప్రగతికి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగించాలి. అంటే ఇప్పుడు మనం చూస్తాము. ఆహ్, నాకు ముందుగానే తెలిసిపోతున్నయి. పలానా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. తెలిసిపోయిందని 10 మందికి చెప్పుకుంటూ, నీకు 2 రోజులు ఇలా జరిగిపోబోతుంది అనని మనం ఎప్పుడైతే ఆ అతీంద్రియ శక్తులను దుర్వినియోగం చేసుకుంటామో, ఆ వచ్చిన శక్తి మనకి తగ్గిపోతుంది. దానివల్ల నువ్వు ప్రాబ్లమ్స్ కూడా కర్మయోగ స్థాయిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా మన యొక్క ఈ అతీంద్రియ శక్తుల్లో ఉదాహరణకి సంకల్ప శక్తే ఉంది. ఈ సంకల్పము అంటే మనకి ప్రాపంచికంగా కావాల్సినటువంటి ఏ సినిమా టికెట్ల కోసమో, లేకుంటే మా ఆయన నాకొక మంచి చీర కొనియాలనో, లేకుంటే మూవీ టికెట్, ట్రైన్ టికెట్ల కోసమో ఇట్లా అంటే వాటంతట అవే జరిగే పనులకు గూడా మనము వృధాగా మన
సంకల్ప శక్తిని వాడేస్తున్నామనమాట. అలా మనము దుర్వినియోగం చేసుకోకూడదు. మన సంకల్పం ఎలా ఉండాలి అంటే, ఈ పౌర్ణమికి నేను ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెడుతున్నాను. వచ్చే పౌర్ణమి లోపల ఈ పుస్తకం పూర్తి చేసి, ఇందులో ఉన్న జ్ఞానాన్ని ఆ రోజు నేను క్లాస్‌లో చెప్పగలగాలి. అలా ఉన్నతంగా ఉండాలి మన సంకల్పాలు అనేవి. అంటే మన యొక్క ఆత్మ ప్రగతికి, మళ్ళీ సమాజం యొక్క ప్రగతికి ఉపయోగపడే విధంగా ఒక సంకల్పాలు పెట్టుకోవటము. తర్వాత ఊహాశక్తి. ఊహాశక్తి అంటే నా జీవితంలో జరిగింది మాస్టర్స్. నేను ఎల్1 చేసేటప్పుడు 2 టాబ్లెట్స్ పుస్తకం అనేది ప్రింట్ ఔటే ఇచ్చారు. అప్పటికింకా పుస్తకాలు రాలేదన్నమాట. తర్వాత కొద్దిగా ఒక 1 ఇయర్ అయిన తర్వాత పుస్తకాలొచ్చినియి తీసుకోవచ్చు అన్నారు. నేననుకున్నాను, సరే ఈ ప్రింట్ ఔట్ అంటే ఎప్పటికైనా పాడైపోతుంది. ఒక పుస్తకం కొనుక్కున్నాము, అది తెచ్చుకోవాలి అని నేనొక ఊహను పెట్టుకున్నానన్నమాట. అలా ఒక 10 రోజులు గడిచిపోయిన తర్వాత నన్ను ఒంగోలులో మాస్టర్ గారు పిలిచారు. క్లాస్ చెప్దువురా అమ్మా అనని. వాళ్ళ ఇంటికెళ్ళి చక్కగా 3 టాబ్లెట్స్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సార్ లాస్ట్‌లో నాకేమిచ్చారంటే 'జ్ఞానమే ఔషధము' అనే బుక్కు, అలాగే 2 టాబ్లెట్ బుక్కు ఇచ్చారనమాట. అంటే నేనొక ఊహను పెట్టుకున్నాను. ఆ పుస్తకము మన దగ్గరికి మనకే బహుమతిగా వచ్చేసిందనమాట. అట్లా మనం ఎప్పుడైనా గాని ఊహాశక్తి కూడా మన ఆత్మ ప్రగతికి లేదా సమాజం యొక్క ప్రగతికి ఉపయోగపడేలా మనము ఉపయోగించుకోవాలి. అంతేకాని స్వలాభం కోసము ఉపయోగించుకోకూడదు. టెలిపతి అయినా గాని, కొన్ని విషయాలు మనకి టెలిపతి ద్వారానే తెలిసిపోతాయి. మనకు తెలిసినవన్నీ అలా చెప్పుకోకూడదు. ఇక ఆరా అంటారా? అది ఒక మనిషిని చూస్తూ ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంది. ఆరా యొక్క రంగుల్ని బట్టి వాళ్ళు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? వాళ్ళు ఏ స్థాయిలో అంటే ఆ రంగును బట్టి ఏ శరీరంలో వాళ్ళు అనారోగ్యాన్ని కలిగి ఉన్నారు. భౌతిక శరీరం మీదకి ఒక అనారోగ్యం వచ్చే ముందలే మన యొక్క కాంతి శరీరాల్లోనే అది ఎన్నో రోజులుగా ఉండి తర్వాతనే అది మన భౌతిక శరీరం మీదకి ఒక రోగంగా వస్తుంది. సో, ఎవరైనా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఆరాని చూసారంటే నీకు పలానా ఇలా ఉంటుంది అనారోగ్యము. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందు తగ్గించుకోగలుగుతా అని ఇట్లాంటివన్నీ కూడాను ఈ అతీంద్రియ శక్తులకి వస్తాయన్నమాట. సో, సాధారణంగా ఈ అతీంద్రియ శక్తులననే దాన్ని మనము మన స్వలాభం కోసం మాత్రము వాడుకోకూడదు. ఎప్పుడైతే మనము సమాజం కోసం ఉపయోగిస్తూ ఉంటామో, లేదా మన ఆత్మ ప్రగతికి ఉపయోగిస్తూ ఉంటామో, ఈ యొక్క భయం నుంచి మనము దాటగలుగుతామనమాట. ఆ దుర్వినియోగం నుంచి గూడా మనము బయటకి రాగలుగుతాము. ఈ అతీంద్రియ శక్తుల స్థాయిలో వచ్చే అనారోగ్యాలు అనేవి అనాహత చక్రము, అలాగే విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి అవయవాల మీద ప్రభావం చూపుతుందనమాట. ఆ చక్రాల కిందకి వచ్చే అవయవ భాగాల మీద వచ్చే అనారోగ్యాలన్నీ మనకి హింట్ ఇస్తాయి. ఓహ్! నేనెక్కడో ఏదో పొరపాటు చేశాను అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాలనమాట. తర్వాత వచ్చేది ఆధ్యాత్మిక బద్ధకము. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమనుకుంటాము, ఆల్రెడీ మనం అన్ని భయాల్ని దాటుకుంటూ వచ్చాము. అతీంద్రియ శక్తులు గూడా మనకొచ్చినియి. సర్వము నాకు తెలుసు. ఇంక నేను చేసినా, చెయ్యకపోయినా ఇదేమన్నా కాలం మారిపోతుందా అనని చెప్పేసి ఒక మెట్ట వేదాంతంలో కూర్చొని బద్ధకంగా అన్నీ నాకు తెలుసు కదా అనేసి మనం ఏం చేస్తాము, ఏమి పట్టించుకోకుండా అంటే మనం బద్ధకంతో కూర్చుంటూ ఏ టీవీ సీరియల్సో లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకుంటూ ఆ యొక్క సమయాన్ని ధ్యానానికి, జ్ఞానానికి ఉపయోగించుకోకుండా, ధ్యాన ప్రచారానికి కూడా వెళ్ళకుండా వృధా చేసుకుంటూ కూర్చున్నప్పుడు దాన్నే ఆధ్యాత్మిక బద్ధకము అంటారు. ఈ ఆధ్యాత్మిక బద్ధకం వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే పనిష్మెంట్ కూడా చాలా సివియర్‌గా వస్తుంది మాస్టర్స్. అంటే సర్వము తెలిసి కూడా మనం వృధా చేస్తున్నప్పుడు ఎంతో సివియర్ పనిష్మెంట్ ఒస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం ఈ భూమి అనే పాఠశాలలకి వచ్చేటప్పుడు ఒక జీవిత ధ్యేయాన్ని తీసుకొని మనము వస్తాము. ఆ జీవిత ధ్యేయాన్ని పూర్తి చెయ్యాలి కదా! ఆ పూర్తి చేసే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా! నేనిది జేయలేనులే, ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాం అని వదిలేస్తే, మళ్ళీ నువ్వెన్ని జన్మలు తీసుకోవాలి, ఆ జీవిత ధ్యేయాన్ని పూర్తి జేసుకోవడానికి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక బద్ధకం కిందకే వస్తూ ఉంటాయనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే మనకు తెలిసింది అన్నీ మనకు తెలుసు. మనం వాళ్ళు చెప్తే ఇనేదేంటి అనని అనుకుంటాం. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి మాస్టర్స్. ఏంటి అంటే ఇప్పుడు రమణ మహర్షే ఉన్నారు. రమణ మహర్షి తన శిష్యుడితో కలిసి
కొలను దగ్గరికి స్నానానికి వెళ్తూ ఉన్నారనమాట. ఆ రోజుల్లో వాళ్ళేసుకునేది పావు కోళ్ళు కదా! అంటే చెప్పులు కాదు. చెక్కల్లాగా ఉంటాయి. అవేసుకొని వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆహ్, మా స్వామిగారన్నారు వెనక వచ్చే శిష్యుడితోటి, "నా పంచ కొన కొంచెం చించవయ్యా" అన్నారు. శిష్యుడు వినబడి గూడా, "ఈడేంది ఇప్పుడు ఇలా చెప్తున్నారు" నేను అనని పట్టించుకోకుండా వదిలేసారనమాట. కొంత దూరం వెళ్ళినాక ఆయన ఒక రాయికి ఎదురు పొడుచుకొని తన యొక్క కాలి బొటన వేలు నుంచి రక్తము ధారలుగా కారడం మొదలుపెట్టింది. వెంటనే శిష్యుడు తన పంచె చించేసి స్వామివారి యొక్క పాదాలకి కట్టేసాడనమాట. అప్పుడు ఆ శిష్యుడు అడుగుతారు, "స్వామి మీకు సర్వము తెలుసు గదా! మరి అప్పుడు మీరు తప్పించుకొని వెళ్ళొచ్చు కదా! మీరెందుకు పొడుచుకోవటము ఇబ్బంది కలగడము" అంటే ఎప్పుడు మనము ఏది అనుభవించాలో ఆ జన్మలోనే అనుభవించాలి ఆ కర్మ ఫలాన్ని. ఇవాళ నాకు తెలుసు కదా అని మనం పక్కకు తప్పించుకొని వెళ్ళామనుకోండి, రేపు కాలే తీసేయగలిగేంత ప్రమాదం కలుగుతుందేమో. కాబట్టి మనకు తెలుసు కదా అని మనం తప్పించుకొని పోకూడదు. మనము ఫేస్ చేసి దాన్ని ఆ జన్మలో పూర్తి చెయ్యాలి అని చెప్తారనమాట. అలాగే కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక బద్ధకాన్ని వదిలేసి, మనం చెయ్యగలిగిన పనులన్నీ మనము ముందుకు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే కొంతమంది ఏమంటారంటే, ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్స్ అర్థమవుతుందా? ఓకే. మరి మన పత్రిజీ గారేం చెప్పారు? మన మధ్యే మార్గంగా ఉంటూ సంసారంలోనే నిర్వాణాన్ని పొందాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మనము కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికము అనే ఈ 3 స్థితులని మనం చక్కగా అవలంబించాలి. ఇక్కడ కష్టపడటము అంటే మనము మన చుట్టూ చూస్తూ ఉంటాము. ప్రాపంచికంగా అయితే అతనెంతో కష్టపడుతూ ఉంటారు. అప్పుడు పక్కన చూసేవాళ్ళంటారు, "గొడ్డులాగా కష్టపడుతున్నాడు. కొంచెం చింతకాయంత తెలివితేటలుంటే బావుండేది వీడికి" అనేవాళ్ళం. అదే బాగా తెలివితేటలు ఉన్న వ్యక్తి అయితే, "ఎన్ని తెలివితేటలున్నా ఏం ప్రయోజనము? కొంచెం కష్టపడితే బాగుండి వీడి జీవితం బాగుంటుంది" అననంటారు. అదే అ అదే విషయాన్ని మనము ప్రా ఆధ్యాత్మికంగా తీసుకున్నాము అనుకుంటే, ఎట్ మనం కష్టపడటం స్టేజి అంటే, మనము ప్రతిరోజు కొంత సమయాన్ని మిస్ కాకుండా ధ్యాన సాధన కోసం ఉపయోగించుకుంటూ రావాలి. అలాగే మనము కొంత సమయాన్ని జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సజ్జన సాంగత్యం జరుగుతుంటే వెళ్ళాలి, క్లాసులు వినాలి, ఏదైనా పుస్తకం తీసుకొని చదువుకోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో, మన బుద్ధి అనేది వికసించుతుంది ఆధ్యాత్మిక స్థాయిలో. తర్వాత వచ్చేది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఇది ప్రాపంచిక స్థాయిలో ఎలా ఉంటుంది ప్రాపంచికంగా చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, అతను కష్టపడతాడు, తెలివితేటలు ఉంటాయి, జీవితంలో బాగా డబ్బు సంపాదించి, వ్యాపారంలో మంచి లాభాలు గడించి, సుఖంగా, స్థిరంగా కూడా ఉంటారు. కానీ అన్ని సుఖాలు ఉన్నా కూడా తన జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుందనమాట. దాన్నే ఇక్కడ ఆధ్యాత్మికత లోపము అంటారు. కాబట్టి అది మనము ఈ ఆధ్యాత్మికంగా తీసుకుంటే, ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, మనము 5 ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను? ఇక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తాను? తర్వాత నా జీవిత ధ్యేయం ఏమిటి? నేను అంటే ఏంటి? ఇలా ఈ 5 ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. కాబట్టి ఈ కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికత అన్న ఈ 3 స్థితులని చక్కగా అవలంబిస్తూ మన జీవిత ధ్యేయాన్ని మనం అనుసరించి ముందలకి పోతూ ఉన్నప్పుడు, మనము ఈ యొక్క ఆధ్యాత్మిక బద్ధకము అనే స్థితి నుంచి మనము బయటకి రాగలుగుతాము. మరి ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్న నిరోధాన్ని మనం దాటడానికి ఎప్పుడూ మనము నిత్య విద్యార్థిలా ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అది కొత్త లాంగ్వేజ్ కావచ్చు, కళలు కావచ్చు, ఏవైనా కావచ్చు. పత్రిజీ గారు మనకు చెప్పనే చెప్పారు.
బొటనవేలు ఆధ్యాత్మికం అయితే మిగిలిన 4 వేళ్ళు ప్రాపంచికము. ఈ ప్రాపంచికం డబ్బు సంపాదన చేయాలి, ఆటపాటలు నేర్చుకోవాలి, కళలు నేర్చుకోవాలి, అలాగే ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అలా కాకుండా నేను ఈ ప్రాపంచికతలోనే ఉంటాను, నాకు ఆధ్యాత్మికత వద్దు అంటే అది అసంపూర్ణమే అయిపోతుంది. లేదు నాకు ఆధ్యాత్మికతే కావాలి, నాకు ప్రాపంచికము వద్దు అంటే అది అసంపూర్ణమే అయిపోతుంది. మనం ఎప్పుడు మధ్య మార్గంగా ఉంటూ రెండిటిని సరిసమానంగా తీసుకెళ్తూ మనం ముక్తి కోసం మనం ప్రయత్నించాలి అనని పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఇక్కడికి వచ్చేసరికి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళేమనుకుంటారంటే, అందరిని వదిలేసి ఎక్కడో హిమాలయాలకి వెళ్ళేసి కొద్ది రోజులు ధ్యాన సాధన చేసుకొని మోక్షాన్ని పొందుదాం అనుకుంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది, ఇక్కడ ఉంటే మనం మోక్షాన్ని పొందరేమో అనని కొన్ని సంవత్సరాలు సాధన చేసినా సరే మళ్ళీ వెనక్కి వచ్చేసి కుటుంబంతో ఉంటూ తన యొక్క సంసారంలో నిర్వాణాన్ని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇలా ఇది ఆధ్యాత్మిక బద్ధకము. అంటే ఈ ఆధ్యాత్మిక బద్ధకాన్ని మనం దాటనప్పుడు మనకి ఎలాంటి శిక్షలు వస్తాయి అంటే తలకి సంబంధించి కావచ్చు, నరాలకు సంబంధించి కావచ్చు, ఇలా చర్మ వ్యాధులు అంటే లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. అంటే అన్నీ తెలిసి గూడా వాళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నారు కాబట్టి అంత సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన దాన్ని మనకు నలుగురికి పంచుతూ జ్ఞానాన్ని ఎంత తక్కువ వాళ్ళు చెప్పినా, ఎక్కువ వాళ్ళు చెప్పినా మన దగ్గర ఉన్నది వాళ్ళకి పంచుతూ, వాళ్ళ దగ్గర ఉన్నది మనం నేర్చుకుంటూ మన జీవితాన్ననేది ముందలకి సాగిస్తూ ఉండాలనమాట. ఇది మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకున్న ముముక్షువు యొక్క 4 శత్రువులు అనే టాపిక్. అర్థమైందా? మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.